హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి టువర్డ్స్ ముత్తుకూరు రోడ్డుకి ఇన్ బిట్వీన్ ధనలక్ష్మీపురం నుంచి మనకి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఫార్లో ఉన్నామండి. ఇక్కడైతే మనకి ఒక అన్నపూర్ లేఅవుట్లో ఉన్నాము. సో ఈ అన్నపూర్ లేఅవుట్లో మనకి ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి. సో ఫ్రంట్ ఎలివేషన్ అనేది చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారు. సో అక్కడంతా కూడా మనకి స్పాట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా గ్రాండ్ గా ఉందండి ఫ్రంట్ ఎలివేషన్ అనేది. అదే విధంగా మనకి ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క అంటే మనకి ఇన్ఫ్రంట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి 30 feet BT రోడ్స్ అండి. సో ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కి ఇరువైపులు అయితే మనకి హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ వాతావరణ పరంగా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. సో ఇక్కడ మనం గమనించగలరు, ఇదైతే వెస్ట్ ఫేస్ అండి, పడమట ఫేసు. ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 20 అంకణాలండి. సో 20 అంకణాల్లో మనకి దగ్గర 18.5 అంకణం కట్టుబడి వస్తుందండి. సో ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము, రండి. సో ఇదైతే ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ గేట్ గుండా మనం లోపల అయితే ఎంటర్ అయ్యాము. ఇదంతా మనకి కార్ పార్కింగ్ కి లేదా 2 వీలర్ లేదా 4 వీలర్ పార్కింగ్ కి అనుకూలంగా ఉందండి. ఈ స్పేస్ అంతా కూడా ఈ ఫ్లోరింగ్ అంతా కూడా వీళ్ళు నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు గమనించగలరు, ఇక్కడ మనకి రూఫ్ సీలింగ్ దాకా కూడా ఈ వాల్ అంతా కూడా వీళ్ళు నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా ఇక్కడ మీరు గమనించగలరు, రూఫ్ సీలింగ్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. సో మనకి ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కి మనకి వాస్తురీత్యా అంటే హౌస్ కి వాస్తురీత్యా సెట్ బ్యాక్స్ అయితే వదలడం జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి, వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ కి ఇది మెయిన్ డోర్ అండి. సో ఈ మెయిన్ డోర్ కి మనకి 2 విండోస్ వచ్చాయండి. సో ఇదంతా కూడా వుడ్ వర్క్ చాలా ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చేస్తున్నారండి. సో ఇదైతే మనకి మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్ ఉండా మనం హాల్లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇదంతా హాల్ అండి. ఈ హాల్లో మీరు గమనించగలరు, రూఫ్ సీలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తున్నారండి. ఎస్పెషల్లీ ఈ సెంట్రల్ లైట్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది. మీరు గమనించగలరు, ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చాలా నీట్ గా ఉందండి. సో ఇక్కడ మీరు గమనించగలరు, ఇక్కడంతా కూడా లామినేటెడ్ వర్క్ చేస్తున్నారండి. ఈ వుడ్ అంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఇక్కడ మీరు కూడా గమనించండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మీరు గమనించగలరు, సో ఇది మనకి హాల్ నుండి కిచెన్ కి పార్టీషన్ అండి. ఈ పార్టీషన్ అంతా కూడా మనకి నీట్ గా వుడ్ వర్క్ అంతా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మనకి ఇక్కడ గ్లాస్ ఇచ్చారండి. ఇది గ్లాస్ కాదు, ఇది మిర్రర్ అని చెప్పొచ్చు. చాలా నీట్ గా ఉందండి. సో ఇక్కడ మీకు అక్కడ గమనించగలరు, అక్కడ కూడా మనకి ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఐడల్స్ లాంటి ప్లేస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి మనం ఎంటర్ అయ్యాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా నీట్ గా ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా రూఫ్ సీలింగ్ కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు గమనించగలరు, ఇక్కడ వాల్ కబోర్డ్స్ అంతా కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చినారు, నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి మనకి ఇది వాల్ కబోర్డ్ అండి. సో ఇక్కడ మీరు గమనించగలరు, ఇది టీవీ యూనిట్ అని చెప్పొచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి. అదే విధంగా ఇక్కడ మీరు గమనించగలరు, ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి, విత్ మిర్రర్స్ తో సహా ఇచ్చున్నారు. అదే ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా చక్కగా ఉంది. అదే విధంగా మనము ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ హాల్ గుండా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీంట్లో ఇక్కడ మీరు డ్రెస్సింగ్ టేబుల్ గమనించవచ్చు. అదే విధంగా రూఫ్ సీలింగ్ కూడా సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా వాల్ కబోర్డ్స్ అండి, స్లైడింగ్ డోర్ తో సహా నీట్ గా వర్క్ అంతా చేస్తున్నారు.
సో ఇక్కడ మీరు గమనించగలరు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా నీట్ గా ఉందండి. సో అదే విధంగా మనకి హాల్లోకి వచ్చాం. హాల్ నుండి ఇప్పుడు మనం ఈ డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. సో డైనింగ్ హాల్లో ఇదంతా మనకి ఒక 3-4 డైనింగ్ ఏర్పాటు చేసుకునే అనుకూలంగా అంత ఈ స్పేస్ ఉందండి. అదే విధంగా ఇక్కడ మీకు రూఫ్ వర్క్ కూడా గమనించగలరు, నీట్ గా డిజైన్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు గమనించగలరు ఇది పూజకి షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు గమనించగలరండి ఇక్కడ మనకి గాడ్స్ ప్లేస్ చేసుకునే దానికి ఈ ప్లాట్ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లైట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి, హోల్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి పూజా రూమ్ లాగా మనకి నీట్ గా డిజైన్ చేస్తున్నారండి, నీట్ గా చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ డైనింగ్ హాల్ నుండి మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్ లోకి ఎంటర్ అయ్యామండి. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ లో ఇక్కడ మీరు రూఫ్ వాల్ గమనించండి, నీట్ గా చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మన కిచెన్ వాల్ కబోర్డ్స్ అంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు గమనించగలరు ఇక్కడ కిచెన్ లో నుంచి మనకు ఒక సర్వీస్ రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ ప్లేస్ చేసుకున్న అనుకూలంగా ఉంటుంది. మొత్తానికైతే ఈ కిచెన్ కూడా చాలా నీట్ గా ఉందండి. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకి కొలతల ప్రకారం చూసుకున్నట్లయితే 20 అంకణాలండి. ఫేస్ వచ్చేసి పడమటి ఫేస్, వెస్ట్ ఫేస్ అండి. ఇదైతే నీట్ గా వుడ్ వర్క్ అంతా చేస్తున్నారు. సో ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇష్టపడిన వాళ్ళు, కొనదలిచిన వాళ్ళు మన నెంబర్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.